ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మాజీ మంత్రి అయిన రోజా గారి మీద నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంత దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. ఎంత దారుణంగా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి ఎంత దిగజారిపోయి మాట్లాడారు అంటే వీళ్ళకి మహిళలంటే ఎంత చులకన భావమో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా గాలి భానుప్రకాష్ ని అరెస్ట్ చేయాలి. అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి. ఆ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఇలాంటి వాళ్ళు మీ టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండడం మీ పార్టీకే పరువు తక్కువని తెలియజేస్తూ ఉన్నాను. గాలి భానుప్రకాష్ వెంటనే బహిరంగ క్షమాపణ రోజా గారికి వెంటనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మహిళా కమిషన్ కి అలాగే జాతీయ మహిళా పరిస్థితి కానీ ఎదురు పార్టీలో ఉండే మహిళలకి ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడినా కనీసం స్పందించరు, కనీసం యాక్షన్ తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గతంలో ఎన్నో సంఘటనలు తీసుకుంటే రోజా గారు ప్రజా సమస్యల మీద ఎంతగానో తన వాయిస్ వినిపించారు, ప్రజల తరపున పోరాటం చేశారు, ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాము. ఆవిడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఆవిడ కోసం ఎంత దారుణంగా మాట్లాడతారా ఎంతరా? ఆవిడ 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, ప్రతి దగ్గర కూడా ప్రజల తరపున నిలిచిన వ్యక్తి, మహిళా సమస్యల మీద ఇన్ని పోరాటాలు చేశారు. అలాగే నగరిలో కూడా ఎంతగానో అభివృద్ధి చేయడానికి ఆవిడ తాపత్రయపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాము. అలాంటి వ్యక్తి గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు గాలి భానుప్రకాష్ గారు చేయడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఇదే వ్యాఖ్యల్ని భానుప్రకాష్ గారికి ఒకటే నేను అడుగుతున్నాను, ఇదే వ్యాఖ్యల్ని మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ల మీద ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా? సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ట్రోల్స్ చేయడము, కామెంట్స్ చేయడము అదే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీగా ఈ రోజు మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దొండగుల పార్టీగా ఈ రోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం. రోజా గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు గాని, ఒక మహిళా హోంమంత్రి రాష్ట్రానికి ఉన్నారు ఆవిడ గాని, అలాగే డిప్యూటీ సీఎం గారు గాని కనీసం స్పందించలేదు. అంటే మీ పార్టీలో ఉన్న మహిళలకి ఏమైనా జరిగితేనా మీరు స్పందిస్తారా? ఎదురు పార్టీలో ఉన్న మహిళలు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఇంతకీ మీరు మహిళలకు చేసిన మోసాన్ని, మహిళలకు చేసిన ద్రోహం వీటన్నిటిని ప్రశ్నించడమే మా పార్టీలో ఉన్న నాయకులు చేసిన తప్ప అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా మహిళల గురించి దిగజారిపోయి మీరు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? రోజా గారి గురించి మొదటి నుంచి కూడా తీసుకుంటే ఎన్నో సందర్భాల్లో గతంలో కూడా మీ తెలుగుదేశం పార్టీ నాయకుడైన బండారు సత్యనారాయణ మూర్తి అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే తీసుకుంటే ఆనం వెంకట రమణారెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే తీసుకుంటే మా పార్టీలో ఉన్న మహిళల కోసం మీ ఐటీడీపీకి చెందిన వాళ్ళు ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారో ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం. చేబ్రోలు కిరణ్ అవ్వచ్చు, కిరా కార్పి అవ్వచ్చు, ఆ సేమరాజా అవ్వచ్చు. అలాగే తీసుకుంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తే ఎంత ఘోరంగా ఆ రోజు చూసాం. భారతమ్మ గురించి, విజయమ్మ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి. అంటే మహిళల్ని గౌరవించే సంస్కృతి మీ పార్టీలో ఎవరికీ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. రోజా గారి విషయంలో తీసుకుంటే తన బిడ్డల్ని, తన కూతురిని కొడుకుని కూడా దారుణంగా ట్రోల్ చేసిన పరిస్థితి ఈ ఐటీడీపీ వాళ్ళు ఉండడం మనందరము చూసాము. అలాగే తీసుకుంటే అసెంబ్లీలో ఆవిడికి గతంలో ఏడాది పాటు సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. ఎందుకు సస్పెండ్ చేశారు?
ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో ఆవిడ ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే మహిళా సదస్సుకు ఆమె వెళ్తే కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంత దారుణమా? ఒక మహిళకి, ఒక మహిళా ప్రజాప్రతినిధికి, ఒక మహిళా సదస్సుకి ఆహ్వానం పలికి కూడా ఆహ్వానం పలికితే ఆవిడ వెళితే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఆవిడని చూసి వీళ్ళు భయపడుతున్నారు. భయపడి ఎంత దిగజారుడి వ్యాఖ్యలు, ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండే పరిస్థితి